విశాఖ భీమిలి మండలం మధ్యవలసలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులు తాళలేక గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఫిర్యాదు మేరకు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రస్తుతం రాజు రిమాండ్లో ఉన్నాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా, ఎంత కఠినమైన శిక్షలు విధిస్తున్నా మృగాల వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఎంతోమంది అమ్మాయిలను బలి తీసుకుంటున్నారు రోజు రోజుకి. ఇదే ఘటన విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం మధ్యవలస గ్రామంలో కూడా చోటు చేసుకుంది. డిగ్రీ చదువుకొని విద్యా వాలంటీర్గా పనిచేస్తున్న ఓ ఆడపిల్ల ఓ మృగాడి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి దురదృష్ట సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఏదైతే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి రాసి ఉందో ఆ అమ్మాయి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం అయితే ఉన్నాం. రాసయ్య మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరిగింది అనేది ఆయన్ని అడిగి తెలుసుకుని చెప్పండి. అసలు ఏం జరిగింది? అసలు అమ్మాయి ఇంత అంటే చనిపోయేంత పరిస్థితికి వచ్చేటప్పుడు ఏం జరిగింది అసలు? మేము వ్యవసాయ కుటుంబం అండి. వ్యవసాయం కుటుంబం అయితే మేము పొలంలోకి వెళ్ళిపోయాం. చీకటిని వెళ్ళిపోతాం 6 గంటలు పువ్వులు ఏరుకోవడానికి. పువ్వులు ఏరడానికి 6 గంటలకు వెళ్ళిపోయి పాపేట చేతి అంటే 9 గంటలు స్కూల్కి వెళ్ళిపోతాయి. ఆ గేట్లు వేసేసి తాళం పక్కన ఒక ఇది ఉంటే దానికి అది పెట్టేసి వెళ్ళిపోతాయి. మేము వచ్చి తీసుకుంటాం తాళం. స్కూల్కి వెళ్ళిపోయిందండి. మేము స్కూల్కి వెళ్ళిపోయిందానికి మేము ఊరుకున్నాం. ఊరుకున్న స్కూల్ పిల్లలు లేట్ చేశారంటే 5 గంటలకు వచ్చారండి. 30 మంది పిల్లలు, ఒక 10 మంది పిల్లలు వచ్చి బ్యాగులు పెట్టుకుని వచ్చారు. మేడం ఈరోజు రాలేదన్నారండి. మేడం రాలేదు ఎందుకంటే ఇంట్లోనూ లోపల 2 పిల్లలు ఉన్నారండి. మేము అంతలోనూ బయట నుంచి కలంక నుంచి 5 గంటలకే 5:15 వచ్చామండి. అంటే అమ్మాయి స్కూల్కి వెళ్ళిందో లేదు మీరు చూడలేదా? రోజుకెళ్ళి తెలుస్తుందండి. రోజుకి స్కూల్కి వెళ్తుందండి. అది స్కూల్కి వెళ్తుంది అంటారండి, కానీ అక్కడ మనకే తెలుస్తుందండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్ల మనకెలా తెలుస్తుంది? మీరు ఎన్ని గంటలకు వెళ్ళిపోతారు పొలంకి అంతే 6:30-7 వెళ్ళిపోతామండి. ఓకే, అంటే మీరు వెళ్ళిన తర్వాత తన స్కూల్కి వెళ్ళేది? మేము వెళ్ళిన తర్వాత కొద్దిగా వండుకొని బ్యాగులు కట్టి వండుకుంటుంది. ఆ పిల్ల వండి మాకు వండేసి బ్యాగులు బాక్సులు పెట్టేసుకుని తగ్గిమతలు ఉగ్గిసి అక్కడ తాళం వేసేసి వెళ్ళిపోద్ది. మరి ఎవరు ఉంటారు కదా. మేము ఏడు చేస్తామో 10 గంటలకు ఏరుకొని వస్తామండి. వ్యవసాయం చేసుకుని అవి మన అనంతపురం ఇంటికెళ్ళి అమ్ముకుంటాం. అయిపోయిన తర్వాత స్కూల్ పిల్లగా 5 గంటలకు వచ్చారు కదా. మేడం రాలేదన్నారు. మేడం అందరం మేము పొలంలో నుంచి వస్తాం. పొలంలో నుంచి వచ్చాం. మేము వచ్చేసరికి అది ఎప్పుడు మేడం రాన్నదా అంటారా. మేము 4 పైకి వచ్చామండి. మమ్మల్ని చూసి అంతే ఏడుతుందండి. ఏడిస్తే నాన్న నేను చచ్చిపోతాను, నీకు 3 ఉన్నారు, నన్ను ఎలాగ చూసావు, నన్ను ఎంత కనిపించావు, నన్ను డిగ్రీ చేయించి నన్ను ఎంత శుభ్రం చూసి ఈరోజు నన్ను పని కూడా మన గుడ్డు మీద పనికి కూడా నన్ను పంపించలేదు, అంత శుభ్రం చూసావు, శుభ్రం చూసావు, నన్ను చూసి నన్ను టార్చర్ పెట్టారు అంటుంది. నన్ను ఎలాగా 3 కుటుంబాలు టార్చర్ పెట్టాడండి. 3 ఇల్లులు నన్ను ఆడవాళ్ళు వాళ్ళు 3 టార్చర్ పెట్టారట. టార్చర్ పెట్టారు నాన్న అన్నారు. బ్యాగ్ పక్కన పడుకొని ఉందండి. ఇలా మంచం మీద పడుకొని ఉంది. పడుకొని నన్ను చూసి అంతే ఇలాగే కళ్ళు ఎత్తుందా అయితే ఎందుకు నన్ను చూసి ఎడుతున్నామని అంటే ఎందుకని అయితే బ్యాగులు తీసుకోనండి. వచ్చి చివనంతుంది. తప్ప నాక్కునండి. నాక్కుని అదే బయటకు వచ్చి ఆ బ్యాగు ఓపెన్ చేస్తే గడ్డి మందు ఉందండి. అది కప్పు ఓపెన్ చేసి ఉన్నది. కప్పు ఓపెన్ చేసి ఉంటే అమ్మ కప్పు ఓపెన్ చేసి ఉంది, మందులు ఉండుకోదా పూర్తిగా ఉండదో లేదో, అమ్మ తాగిసింది నా పని ఏదైనా రమ్మంతే రాను అన్న, ఇంకేంది చచ్చిపోతాను ఇక్కడ నేను అంటుంది. అమ్మమ్మ తల్లి అలాగెలగమ్మ తల్లి నా జీతం 4 పిల్లలు నువ్వు పెద్దదాని గంటెడు తెలగా నేను బతిమల్లి తల్లి తీసుకుని మా 3 పిల్లలు అందరికి వెళ్ళి అలా తోడెట్టుకుని వెళ్ళి పక్కన మా స్కూటీ ఉందండి, యాక్టివ్ స్కూటీ. ఆ స్కూటీ మీద తీసుకెళ్ళాము. ఇక్కడికి చెరువు కింద దాటేసి ఎక్కడ అనుకుంటారు రేసి దాటిని కాడి నుంచి నాన్న మండిపోతుంది నాన్న అంటుంది. అమ్మ మండిపోతే నీకు ఏం అవుతామో ఏమమ్మంది, నేను తీసుకెళ్తానమ్మా తొందరగా అలా తీసుకెళ్ళానండి. ఆ రాంగ్ రూట్లో తీసుకెళ్ళానండి. యువతల పక్క రాంగ్ రూట్లో ఉంది. తీసుకెళ్తే అన్న దగ్గరికి జాయిన్ చేసిన కానీ అన్నారు ఒక వైజాగ్ వెళ్ళి మిషన్ తెమ్మనండి. అది తెచ్చామండి. తెచ్చి బాటిల్ తెమ్మించి అన్న చేద్దాం. అయిపోయిన 1 గంట పోనిచ్చి ఈ వ్యక్తి వచ్చి ఎందుకు తాగమంటారండి. నీకు పిల్లకేటి సంబంధం, నీకేటి సంబంధం, ఆ పిల్ల గురించి నీకేటి సంబంధం, నువ్వు ఇక్కడ రావాల్సిన పని అంటే అడిగితేవాడికి అంతే కెక్కి మనకంటే అది బంతులు బయట దాబెట్టేసారండి. తర్వాత పోలీసులు వచ్చారండి. అంటే తన మీద మీకు ముందు నుంచి ఏమైనా అనుమానం ఉందా? నాకైతే ఎట్లేదండి. మనకైతే అనుమానం పెట్టలేదు. అనుమానం తడగం ఏంటండి. ఇప్పుడు మీరు వ్యవసాయం చేయడం వల్ల గడ్డి మంది ఇంట్లో ఉందా? అమ్మాయి లేదండి. తగరపలసి వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో ఆ వివరం మాకు తెలియదు. కానీ తెచ్చుకోవడం ఆ పిల్లే తెచ్చుకుంది. ఎక్కడ మేము ఏ మందులు వాడినామో వ్యవసాయంలో వాడుతాం. అక్కడే అన్నీ అయిపోయినట్టే చేసేస్తాం. పొలానికి కూడా రాదు పిల్ల. ఎక్కడ ఉండడమే ఆ పిల్ల. ఎప్పుడు కూడా ఎవరినైతే అడుక్కోండి
పిల్ల అయితే పొలానికి రాదు, ఎక్కడే ఏదైనా పని చేసుకుంటుంది ఇంటికాడ అంటే స్కూల్లో పని చేయడం, ఇంటి దగ్గర పని చేసుకోవడం. పని చేసుకోవడం అంతే. సో అంటే ఇప్పుడు ఈ నిందితుడు ఎవరైతే రాజు తనకి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? గట్టిగా మరి ఎలాంటి శిక్ష అయితే మా పిల్ల పేనం పోయింది, ఆ పిల్లడి పేనం కూడా ఉండకూడదు. ఆ విధంగా అన్నట్టు ఉంది మా పేనానికి. తప్పు చేసినటువంటి నిందితుడికి ఎలాంటి శిక్ష వేయాలో ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఇంకోసారి ఇలాంటి ఆడకూతుర్లకి అంటే ఆడకూతురు జోలికి రాకూడదు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలిగేలా ప్రభుత్వాలు చట్టపరంగా శిక్షించాలని అయితే కోరుకుందాం. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖపట్నం.